నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక రాబోతోందా? పార్టీ రెండు ముక్కలు కాబోతోందా? మహారాష్ట్రలో మనం ఏ పరిస్థితి అయితే చూసామో, ఏ విధంగా శివసేన పార్టీ రెండుగా చీలిపోయిందో, ఏ విధంగా శరద్ పవార్ పార్టీ రెండుగా చీలిపోయిందో, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా అదే సీన్ రిపీట్ కాబోతోందా అంటే అలాంటి పరిస్థితులే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో కనిపిస్తున్నాయి. సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఈ తిరుగుబాటు చేస్తున్నారు మమతా బెనర్జీ పైన, మమతా బెనర్జీ నాయకత్వం పైన. తాజాగా మమతా బెనర్జీ నేతృత్వంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది పెద్ద వివాదాస్పదంగా మారింది. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్నుకోవడానికి తప్పనిసరిగా ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు కూడా తీసుకుంటారు. ఆ సంతకాలు తీసుకునేటువంటి దానికి బదులుగా ఫోర్జరీ చేశారు, దొంగ సంతకాలు చేసి ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకున్నారు, దీన్ని మేము అంగీకరించాం అని చెప్పి వాళ్ళు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ని కలవడం జరిగింది. తాజాగా జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మమతా బెనర్జీ ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరంటే సందీపన్ సాహా ఒకరు, రీతాబ్రతా బెనర్జీ ఒకరు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు టీఎంసీ పార్టీ కొంప ముంచబోతున్నారు. కారణం ఏంటంటే ఈ 60 మంది ఎమ్మెల్యేలకి వీళ్ళిద్దరే నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈ రీతాబ్రతా బెనర్జీ ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఇదంతా కూడా చేసి స్పీకర్కి సమర్పించడం జరిగింది. ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎంపిక అనేది డెమోక్రటిక్గా జరగలేదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి స్పీకర్కి ఈ 60 మంది ఎవరెవరైతే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరి సంతకాలు కూడా సేకరించి స్పీకర్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టే ఇప్పుడు టీఎంసీ పార్టీలో చీలిక జరుగుతుందా జరగదా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఇప్పుడు వీళ్ళందరూ తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే నిజమైనటువంటి టీఎంసీ మాదే అని అంటున్నారు. దానికి తోడు పార్టీ నిర్ణయించినటువంటి ప్రతిపక్ష నేత ఎవరు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరంటే శోభాన్దేవ్ చటోపాధ్యాయ్, అతన్ని మమతా బెనర్జీ నాయకత్వంలోని ఈ దొంగ సంతకాలు చేసి అతను లీడర్ ఆఫ్ అపోజిషన్గా నిర్ణయించడం జరిగింది. లేదు అతను ఉండడానికి లేదు, మా నాయకుడు రీతాబ్రతా బెనర్జీని అంటూ ఈ రెబల్ ఎమ్మెల్యేలందరూ కూడా వాదిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు గొడవ మొదలైంది. అసెంబ్లీలో టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే అందులో 60 మంది తమ వైపే ఉన్నారు, కాబట్టి మా నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని చెప్పి ఈ రెబల్ ఎమ్మెల్యేలందరూ కూడా వాదిస్తూ ఉన్నారు. సో నిజానికి ఇప్పుడు వీళ్ళందరిపై అనర్హత వేటు వేయడానికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే అనర్హత వేటు వేయాలంటే 2/3 మెజారిటీ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏ పార్టీలో కావాలంటే ఆ పార్టీలో విలీనం కావచ్చు, లేదా కొత్త పార్టీ కూడా పెట్టవచ్చు, ఆ అవకాశం ఉంది. కాబట్టి 80 మందిలో 60 మంది ఇటు వచ్చేస్తే కేవలం ఉన్నది 20 మంది మాత్రమే మమతా బెనర్జీ వైపు. ఆ 20 మంది కూడా ఎంతకాలం ఆమెతో పాటు ఉంటారో తెలియదు. అలాంటి పరిస్థితి నెలకొంది. మమతా బెనర్జీ చుట్టూ కూడా ఈ ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక అతిపెద్ద పార్టీలో అంతర్గత సంక్షోభం. నిజానికి ఇది ఫలితం వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే మొదలైంది ఈ సంక్షోభం. ఈ చినికి గాలివానలాగా రోజు రోజుకి పెద్దదవుతూ వస్తోంది. మొదట మమతా బెనర్జీకి దూరం జరగడం మొదలుపెట్టారు. ఆమె పిలిచినా ఆమె ఫోన్లు ఎత్తినటువంటి పరిస్థితి, ఆమె ఏదైనా కార్యక్రమానికి రండి అని ఆహ్వానిస్తే ఎమ్మెల్యేలందరూ కూడా డుమ్మా కొడుతున్నటువంటి పరిస్థితి. గతంలో మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఫలితం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె హౌస్లో కాళీఘాట్లో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కు సుమారు 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ తర్వాత ఒక 2 సందర్భాల్లో పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి పిలుపునిస్తే ఆ కార్యక్రమానికి కూడా సగానికి పైగా ఎమ్మెల్యేలు గైరుహాజరయ్యారు, డుమ్మా కొట్టారు. ఇప్పుడు ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. అసలు ఆమె పార్టీ ఆమె చేతిలో ఉంటుందా, పార్టీ గుర్తు కూడా ఆమెకు ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితులు మనం చూసాం. బాలాసాహెబ్ థాకరే పెట్టినటువంటి శివసేన పార్టీ ఆ ప్రైడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి మహారాష్ట్రలో ఒకప్పుడు బాలాసాహెబ్ థాకరే చెప్పిందే శాసనంలాగా ఉండేది. అప్పుడు బీజేపీ కూడా అంత పట్టేమీ లేదు. అలాంటి రోజుల్లో బాలాసాహెబ్ థాకరే చెప్పినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, నేను కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే నా పార్టీ మూసేస్తాను కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనని చెప్పి బాలాసాహెబ్ థాకరే చెప్పారు. అతను చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉద్ధవ్ థాకరే అతని కొడుకు మొత్తం ఆ మరాఠీల ప్రైడ్ ఏదైతే ఆ ప్రైడ్ ఉంటుందో అది మొత్తం తీసుకెళ్ళి కాంగ్రెస్ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. దీంతో చాలామంది అంటారు బీజేపీ వల్లనే శివసేన రెండు ముక్కలైపోయిందని చాలామంది చెప్తారు. కానీ ఉద్ధవ్ థాకరే తీసుకున్నటువంటి పిచ్చి నిర్ణయాల వల్లనే శివసేన పార్టీ 2 ముక్కలైపోయింది.
ఆ ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నాడు. నిజానికి బాలాసాహెబ్ ఠాకరేకి ఉన్నటువంటి విద్వత్తు కానీ ఆ వాగ్దాటి కానీ ఉద్ధవ్ ఠాకరేకి ఏమి లేదు. కేవలం కొడుకని చెప్పుకోవడం తప్పితే అతనికంటూ ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఏమి లేవు. ఇక శరద్ పవార్ విషయంలో కూడా అదే జరిగింది. ఎన్సీపీ అతడి తమ్ముడు కొడుకు అజిత్ పవార్ అతను కూడా పార్టీ నుంచి వేరు కుంపట పెట్టాడు. సో మహారాష్ట్రలో 2 పార్టీల విషయంలో జరిగింది ఈ పార్టీ ముక్కలైపోవడం అనేది, 2గా చీలిపోవడం అనేది. ఇప్పుడు బెంగాల్లో కూడా అదే సీన్ రిపీట్ కాబోతోందా? నిజానికి చాలామంది ఊహించినటువంటి విషయమే, సర్ప్రైజ్ ఏమీ కాదు. కాకపోతే నెల రోజుల లోపటే ఇంత మొత్తం పరిస్థితి తారుమారు అవుతుందని మాత్రం ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మే 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి, ఇంకా జూన్ 4 వస్తుంది. నెల రోజుల్లోనే మొత్తం పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. మమతా బెనర్జీ దిక్కుతోచినటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు, కార్పొరేటర్లు వందల సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారు. దానికి తోడు ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు, ఎంపీలు కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మరొక పక్క గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి స్కాములకు సంబంధించి చాలామంది నాయకులు అరెస్ట్ అవుతూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళు చెప్పినట్టు వివరాలతో పోలికైతే డెఫినెట్గా ఈమె కూడా లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అని చెప్పి చాలామంది అంటున్నారు. కాకపోతే ఈమెను కనుక జైల్లో పెడితే మళ్ళీ సింపతి కార్డు ప్రయోగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటంటే మమతా వర్గం బలం బాగా తగ్గిపోయింది. కేవలం 20 మంది మాత్రమే ఆమె తరపున ప్రస్తుతానికి నిలిచినట్టుగా కనబడుతోంది. సో సిఐడి దర్యాప్తు కూడా చేసింది. అసెంబ్లీ సెక్రటేరియట్కు ఒక ఫిర్యాదు వెళ్ళింది. ఏది ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎంపీకి సంబంధించి అసెంబ్లీ సెక్రటేరియట్కు ఫిర్యాదు వెళ్ళిన తర్వాత సిఐడి విచారణ ప్రారంభించింది. కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగా బయటకు వచ్చి చెప్పారు, ఆ లేఖపై మేము సంతకం చేయలేదు. సో విచారణ ప్రారంభించింది కాబట్టి డెఫినెట్గా దీనిపై కూడా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా యాంటీ డిఫెక్షన్ చట్టం అనేది ఒకటి ఉంటుంది డెఫినెట్గా. మరి యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని అంటే ఏంటి? తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారా? ప్రస్తుత ప్రకారం చూస్తే 80 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు వర్గంలో ఉన్నారు, 20 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ వైపు ఉన్నారు. 2/3 మెజారిటీ కంటే ఎక్కువ సంఖ్యనే ఉంది. కాబట్టి పార్టీ చీలినా కూడా యాంటీ డిఫెక్షన్ చట్టం అనేది వీరి సభ్యత్వాలు వెంటనే రద్దయ్యేటువంటి అవకాశం దాదాపుగా లేదని చెప్పి పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో కాబట్టి వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. అసెంబ్లీలో ఉంటూనే వాళ్ళు వేరేగా కూర్చోవచ్చు వీళ్ళతో కలవకుండా, లేదంటే కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ గుర్తును కూడా మమతా బెనర్జీ టీఎంసీ గుర్తును కూడా వాళ్ళే తీసుకోవచ్చు. తర్వాత ఈమె కోర్టుకి అప్రోచ్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది. కానీ బట్ మహారాష్ట్రలో ఏం జరిగిందో అసలైనటువంటి శివసేన ఏక్నాథ్ షిండే వర్గమే అని చెప్పి కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో బహుశా సంఖ్యాబలాన్ని బట్టి చూసినా ఏ విధంగా చూసినా కూడా పార్టీ గుర్తును కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి మమతా బెనర్జీకి రావచ్చు. యాంటీ డిఫెక్షన్ చట్టం కూడా వర్తించకపోవచ్చు అనేది చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత పార్టీ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి టీఎంసీ పార్టీలో ఉన్నటువంటి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తున్నాం. ఈ సంక్షోభం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకత్వం అన్ని టీఎంసీ కమిటీలను రద్దు చేస్తుంది. అనుబంధ విభాగాలు కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కమిటీలు కానీ ఇవన్నిటిని కూడా రద్దు చేస్తున్నాం. మేము ప్రక్షాళన చేస్తున్నాం, మళ్ళీ తిరిగి కొత్త కమిటీలను వేస్తాం కొద్ది రోజుల్లో అని చెప్పి పార్టీ నాయకత్వం ప్రకటించింది. కమిటీలు వేస్తారు సరే, కానీ అందులో ఉండడానికి మెంబర్స్ ఉండాలిగా. ఈ ఉన్న 20 మంది అయినా మరొక 10 రోజుల తర్వాత 2 వారాల తర్వాత మమతా బెనర్జీ వెంటే ఉంటారనేటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? ఎంపీలు కూడా ఇప్పుడు టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు. మహువా మొయిత్రా ఇప్పటికే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కళ్యాణ్ బెనర్జీకి ఇప్పటికే చాలా గట్టిగా పడింది. పబ్లిక్లోకి వెళ్తే కళ్యాణ్ బెనర్జీని చావగొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అభిషేక్ బెనర్జీ ఆమె సొంతంగా మేనలుడు, అతను పబ్లిక్లోకి వెళ్తే అతనిపై కోడిగుడ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి, హెల్మెట్ పెట్టుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి. సో వీళ్ళు చేసినటువంటి టీఎంసీ నాయకులు చేసినటువంటి గతంలో చేసినటువంటి తప్పులు, అక్రమాలు, అరాచకాలు ఇవన్నిటికీ కూడా ఈ రోజున ఫలితం అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి రాబోయే 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో టీఎంసీ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందో తెలుస్తోంది. నేను అన్నాను ఇంతకుముందు గతం వీడియోలో చెప్పినట్టుగా వచ్చే ఎన్నికల నాటికనే మాట్లాడుకున్నాం, కానీ నెల రోజులు తిరిగేసరికే పార్టీ 2 ముక్కలు అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. మమతా బెనర్జీ ఈ సుడిగుండం నుంచి బయటపడతారా, లేకపోతే ఈ సుడిగుండంలో పడి మునిగిపోతారా? మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. టీఎంసీ పార్టీ భవిష్యత్తు, మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతోంది? చాలామంది విశ్లేషకులు చెబుతున్నటువంటిది ఏంటంటే మమతా బెనర్జీకి ఇది పొలిటికల్గా రాజకీయ సమాధి లాంటిదే. ఇంకా ఇంతకు మించి ఆమె బెస్ట్ పీరియడ్ అయిపోయింది. 3 సార్లు ముఖ్యమంత్రి అయిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి
ఆమె చాలా ఇన్యాక్టివ్ అయిపోవచ్చు, పార్టీ కూడా చాలా ఇన్యాక్టివ్ అయ్యడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతూ ఉన్నారు. మరి మీ ఒపీనియన్స్ని, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి.